అందరికీ వందనములు. మనం ఈ బేసిక్ ఫౌండేషన్ క్లాసెస్ నేర్చుకుంటున్నాం. అంటే ఈ యొక్క ప్రాథమిక పునాది సత్యాలను, ప్రాముఖ్యమైనటువంటి అంశాలను కొన్ని నేర్చుకుంటూ ఉన్నాం క్లుప్తంగా. వాటిలో భాగంగా నేటి అంశము నీటి బాప్తిస్మము. ఈ నీటి బాప్తిస్మం అనేటువంటిది ప్రతి క్రైస్తవుడు కూడా దాని గురించినటువంటి విషయాన్ని తెలుసుకొని ఉండాలి. అది మనకి బైబిల్ నేర్పిస్తున్నటువంటి సత్యము. దాన్ని నేర్చుకుని దాన్ని పాటించి, అంటే దాన్ని జరిగించే వారమై, మనం జరిగించడానికి మనసు కలిగిన వారమై ఉండాలి. ఈ నీటి బాప్తిస్మము అంటున్నాము. అసలు బాప్తిస్మము అంటే అర్థం ఏంటి? బాప్తిస్మము అనగా మనం నీటిలో ముంచబడుట అనే అర్థం ఒకటి వస్తుంది. నీటిలో ముంచబడుట అంటే పూర్తిగా ఇట్లా నీళ్ళలో లోపలికి ముంచి లేపటం అన్నమాట. అయితే ఏంటి దీని యొక్క సూచన ఏంటి? దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అంటే, ఈ యొక్క బాప్తిస్మం యొక్క అర్థం ఏంటంటే, క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క మరణం, సమాధి మరియు పునరుత్థానం ముందు ఈ మూడు విషయాల్లో మనము కూడా పాలు పొందినట్లుగా గుర్తింపు కలిగి ఉంటాం అన్నమాట. పాల్గొనుట లేదా గుర్తింపబడుట. ఈ పాల్గొనుట అన్నప్పుడు క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానమందు మనం కూడా గుర్తించబడటం. బాప్తిస్మము అనేటువంటి పదము ఒక దాంట్లో ముంచబడటం అని చెప్పుకున్నాం. ప్రత్యేకంగా ఈ నీటి బాప్తిస్మం దగ్గరికి వచ్చి మనం మాట్లాడుతున్నప్పుడు, బాప్తిస్మం అనేది విశ్వాసులను తీసుకోవాలంటే, నేను కూడా యేసుక్రీస్తు వారి మరణమందు మరణించాను, నా పాపముల విషయంలో సమాధి చేయబడ్డాను, మరలా తిరిగి నూతనంగా జన్మిస్తున్నాను అనేటువంటి సాదృశ్యంగా చెప్పబడేటువంటి అందులో నేను కూడా పాల్గొన్నాను అనేటువంటి సాదృశ్యంతో కూడినటువంటి సందేశం అన్నమాట. దీన్ని సాదృశ్యమైన సందేశం అని చెప్తాం అన్నమాట దీన్ని. అయితే బాప్తిస్మము అనేటువంటి పదానికి వచ్చేసరికి చాలామంది క్రైస్తవులు కేవలం నీటి బాప్తిస్మం అన్నదానికే తొందరగా కనెక్ట్ అవుతారు క్రైస్తవుల్లో చాలామంది. కానీ బైబిల్లో బాప్తిసాలు, చాలా రకాల బాప్తిసాలు ఉన్నాయి. అయితే సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన బాప్తిసాలు మనం అర్థం చేసుకోవాలి. అగ్ని బాప్తిసాలు ఉన్నాయి, మేఘంలో బాప్తిసాలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ప్రత్యేకంగా నీటి బాప్తిస్మం. కాబట్టి ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం మాట్లాడుతున్నటువంటి నీటి బాప్తిస్మం. అయితే నీటి బాప్తిస్మము అనేటువంటిది, ఈ నీరు అనేటువంటిది మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే, నీరు అంటే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాల్లో ఇది తీర్పుకు సాదృశ్యంగా ఉన్నది. తీర్పు లేదా దేవుని యొక్క ఉగ్రత అని కూడా చెప్పుకోవచ్చు. దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యంగా ఉన్నదన్నమాట. మనకి బైబిల్లో చూస్తే
నోవహు కాలంలో దేవుడు లోకాన్ని తీర్పు తీర్చడానికి, దేవుని కోపం అనేటువంటి దాన్ని ప్రజల మీద చూపించడానికి ఈ యొక్క నీటి వరదలను, జల ప్రవాహాలను దేవుడు వాడుకున్నాడు. నీరు అనేటువంటి దేవుని యొక్క తీర్పును తెలియజేస్తుంది. అందువల్ల మనం నీరు అనేటువంటి దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి బాప్తిస్మము అనేటువంటిది, నీటి బాప్తిస్మం అనేటువంటిది విశ్వాసులకు ఎందుకోసం ఇది అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఈ నీటి బాప్తిస్మం అనేటువంటిది విశ్వాసులైనటువంటి వారు నీటి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అంటే, యేసుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను అని బహిరంగంగా సాక్ష్యం ఇవ్వటం అన్నమాట. యేసును నా రక్షకుడిగా అంగీకరించానని బహిరంగ సాక్ష్యం, అదనమాట అసలు ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు నీటి బాప్తిసం తీసుకుంటున్నామంటే, నేను యేసునందు విశ్వాసం ఉంచాననే నా యొక్క విశ్వాసాన్ని అంగీకరించానని, అంటే ఇక్కడ అంగీకరించాను అనేటువంటి పదానికే మరొక మాట, నేను విశ్వాసం ఉంచాను అనే మాట కూడా చెప్తున్నాను అనమాట. విశ్వాసం ఉంచాను అని, నా హృదయంలో ఏదైతే విశ్వాసం ఉంచానో ఈ విశ్వాసము అనేదంటున్న దాన్ని నేను అంగీకరించాననే లోపల అంగీకరించిన దాన్ని బహిరంగంగా అంటే వెలుపలకి, ఎందుకంటే సంఘంలో ప్రజల మధ్య మనం బాప్తిసం తీసుకుంటాం, అది బహిరంగ సాక్ష్యం అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. బాప్తిసం అనగా మనం చెప్పుకోవాల్సిన విషయాలు. బాప్తిసం అంటే ముంచబడటం. మనకు అర్థమవడం, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ మరొక పార్టీ ఉంది. ఓకే, ఇది పార్టీ ఏ అనుకుందాం, ఇది పార్టీ బి అనుకుందాం. ఇందులో ఉన్నటువంటి వ్యక్తి ఒక అతను వచ్చి ఇందులో జాయిన్ అయ్యాడు అనుకుందాం. ఇప్పుడు ఈ పార్టీలో, సో ఇదనమాట మన బాప్తిసం కూడా. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, ఇప్పుడు క్రీస్తులో. అందుకని ఇక్కడ మనం చెప్తున్నామట, క్రీస్తు యొక్క మరణం, సమాధి మరియు పునరుద్ధానం అందు మనం పాలిభాగస్తులుగా ఉన్నాం, గుర్తించబడుతున్నాం ఇప్పుడు క్రీస్తులో. ఆ విషయాన్ని మనం గుర్తించబడటం అనమాట. బాప్తిసం అనేటువంటి పదం ఇప్పుడు ఇందులో ముంచబడటం అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే తర్వాత మరికొన్ని విషయాలు చూద్దాం. మరికొన్ని విషయాలు ఏంటంటే, బాప్తిసం కొరకు ఉండవలసిన షరతులు, కొన్ని కండిషన్స్ అంటాం కదా, అవన్నమాట. బాప్తిసం నిమిత్తం పాటించవలసిన కొన్ని షరతులు. ఇప్పుడు ఈ బాప్తిసం అన్నప్పుడు ఇందాక ఒక వచనం రాశాను, నేను మీకు చదవలేదు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఇక్కడ 19వ వచనంలో మనకు బాప్తిసం అనేటువంటి పదం ప్రకారం, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మక నామములో వారికి బాప్తిసం ఇచ్చు అనే మాట దేవుడే శిష్యులకు చెప్పాడు బాప్తిసం ఇవ్వాలి అని. అది మత్తయి 28:19 ప్రకారం. అయితే మరి ఇప్పుడు బాప్తిసము ఇవ్వాలి అంటే కొన్ని షరతులు, అంటే బాప్తిసం ఒక వ్యక్తి తీసుకోవాలి అంటే, ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవాలి అని అంటే అతనికి కొన్ని షరతులు ఉన్నాయి. ఏంటి అంటే, మార్కు 16:16 ప్రకారం, మార్కు సువార్త 16:16 ప్రకారము వ్యక్తి విశ్వాసి అయి ఉండాలి. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవాలంటే విశ్వాసి అయి ఉండాలి. ఏంటి విశ్వాసి అయి ఉండాలి అంటే దీని అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారిని
సొంత రక్షకుడిగా అంగీకరించి ఉండాలండి. అంటే యేసు నా పాపాల కొరకు యేసు శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన నేను అంగీకరించారని విశ్వాసి అయి ఉండాలి. ఆ విషయం నమ్మి ఉండాలి. అది ఎందుకంటే మార్కు 16:16 ఏముందంటే నమ్మిన వానికి అనే మాట ఉంది కదా, నమ్మిన వానికి బాప్తిసం పొందాలి. నమ్మకుండా బాప్తిసం పొందితే ప్రయోజనం లేదు. మార్కు 16:16 ప్రకారం నమ్మిన వారు బాప్తిసం రక్షణ పొందుతారంటే నమ్మితేనే వాళ్ళు బాప్తిసం పొందుకోవడానికి అర్హులు. నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు, కానీ పెళ్లి కోసమనో లేకపోతే ఇంకేదన్నా వేరే లాభాల కోసమనో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అది తప్పు. కొంతమంది ఎవరో కొద్దిగా ఏదో డబ్బులు ఇస్తున్నారనో ఇంకేదో చేస్తున్నారనో బాప్తీసాలు తీసుకున్నారు. కొంతమంది ఉన్నారు బాప్తీసం తీసుకుంటే మనకున్న రోగాలు పోతాయంట కదా, లేకపోతే మంచి జరిగిద్దంట కదా అని బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్ ఎక్కడా కూడా మనకు అది చెప్పట్లేదు. కానీ బాప్తీసం తీసుకోవాలంటే షరతులు ఏమంటే మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసే ఉండాలి. అంటే యేసుక్రీస్తు వారిని హృదయంలో దేవుడిగా రక్షకుడిగా స్వంత రక్షకుడిగా అంగీకరించి ఉండాలన్నమాట. తర్వాత యోహాను సువార్త 14:15 ప్రకారం యోహాను సువార్త 14:15 ప్రకారం ఆ వచనంలో ఏమనుంది? మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు అని ఉంది. ఇప్పుడు నా ఆజ్ఞలను గైకొందురు అని దేవుడు చెప్పాడు. ఎప్పుడు? నన్ను ప్రేమిస్తే. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే రక్షణ, అంటే విశ్వాసం ఉంచిన తర్వాత, యేసునందు విశ్వాసం ఉంచి మనం రక్షణ పొందిన తర్వాత బాప్తీసం కూడా తీసుకోవాలి అనేది దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే నమ్మిన వాడు బాప్తీసం తీసుకోవాలి. ఇప్పుడు బాప్తీసం తీసుకోవాలని దేవుడే ఆజ్ఞించాడు అన్నప్పుడు ఈ యోహాను సువార్త 14:15 ప్రకారము ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏంటి అంటే, నేను బాప్తీసం ఎందుకు తీసుకోవాలి అంటే ఆయన చెప్పాడు, నేను చెప్పినటువంటి ఆజ్ఞకి లోబడాలి అనేటువంటి ప్రేరేపణతో తీసుకోవాలి. అంతేగాని నాకేదో ఆశీర్వాదం వస్తుంది అని కాదు. దేవుడి ఆజ్ఞ ఇచ్చాడు, దేవుని ఆజ్ఞకు లోబడాలి అనే ప్రేరణ కలిగి ఉండాలి. దేవుని ఆజ్ఞకు లోబడాలి, అది ప్రేరేపణ అయి ఉండాలి. మనకి ప్రోత్సాహం, దేవుని ఆజ్ఞకి నేను లోబడతా, విధేయత చూపిస్తాను అనేటువంటిది అయి ఉండాలి. కానీ బాప్తీసం తీసుకోవడం ద్వారా ఇంకేదో నాకు వేరే ఆశీర్వాదాలు వస్తాయి అనేటువంటిది కాదు. ఆయన చెప్పాడు బాప్తీసం తీసుకోవాలని, అందుకోసం. తర్వాత ఈ బాప్తీసానికి ఉన్నటువంటి షరతుల్లో మరో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, బాప్తీసం అనేటువంటిది ఇది నీ యొక్క వ్యక్తిగతమైన నిర్ణయం అయి ఉండాలి. కానీ పాస్టర్లో, ఇంట్లో తల్లిదండ్రులు, సంఘ పెద్దలో ఎవరో నిన్ను బలవంతం చేస్తే అయ్యేది కాదనమాట. ఇది వ్యక్తిగతమైన నిర్ణయమై ఉండాలి. వ్యక్తిగతమైన నిర్ణయంగా ఉండాలి. అంతేగాని తల్లిదండ్రులు లేకపోతే ఇంకా పాస్టర్ గారు, సంఘ పెద్దలు బలవంతంగా జరిగించేది కాదు. ఆ మాట కూడా రాస్తాను. తల్లిదండ్రులు, పాస్టర్ గారు, సంఘ పెద్దలు మధ్యలో బలవంతమై ఉండరాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కండిషన్స్. చాలామంది పాస్టర్ గారు చెప్పారని బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు బాధపడలేకపోతున్నామని బాప్తీసం తీసుకుంటారు. కొందరు సంఘ పెద్దలు లేకపోతే ఫ్రెండ్స్ తీసుకుంటున్నారని తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా బైబిల్ ఎక్కడా కూడా మనకి ప్రోత్సహించదు. అది కరెక్ట్ కదమండి. ఇదనమాట షరతుల విషయంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక మరొక విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు దాకా షరతులు మాట్లాడుకున్నాం. ఇక తర్వాత విషయం, కొంతమంది ఇంట్లో భార్య తీసుకుంది కాబట్టి నేను తీసుకోకపోతే ఏమనుకుంటారని భర్తలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అలా కూడా కాదు. భార్య పోరు పడలేకపోతున్నాం, భార్య
బాప్తీసం తీసుకోమని అడుగుతున్నారు కాబట్టి ఆమెగారి కోసం తీసుకుందాం అని అనుకుంటారు. అది కూడా కరెక్టు కాదనమాట. క్రీస్తుని వ్యక్తిగతంగా మనం అంగీకరించాలి, బాప్తీసం తీసుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ వచ్చి ఈ బాప్తీసము అనేటువంటిది ద్వారా మనకి ఏం జరుగుతుంది? ఈ బాప్తీసం ద్వారా మనకి ఏం జరుగుతుంది? నీటి బాప్తీసం ద్వారా మనకు ఏం జరుగును? ఈ నీటి బాప్తీసం ద్వారా మనకి ఏం జరుగును అని మనం ప్రశ్నించుకుంటే, రోమా 12వ అధ్యాయంలో 1-2 వచనాల ప్రకారం, ఈ రోమా 12వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారము అక్కడ ఏమనుందంటే, పరిశుద్ధ దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలు ఆయనకి సమర్పించుకునేది అనే మాటలు ఉంటాయి. ఇప్పుడు మనం శరీరం అన్నప్పుడు, దానికి సమర్పించుకోవడం అన్నప్పుడు ఇక్కడ ఇందులో మనకి ఏమర్థం అవుతుందంటే, అది సజీవ యాగంగా దేవునికి తీసుకోవడం అంటే దేవునికి ఆ విధంగా చేయటం. మన శరీరాన్ని బాప్తీసం కొరకు, మన శరీర బాప్తీసం ఇది తీసుకునేది. శరీరంలో మనం శరీరంగా నీటిలోకి వెళ్తాము, ముంచబడటాము, తీయబడతాము. అంటే ఈ శరీరాన్ని దేవుని కొరకు మనం అలాగా ఉపయోగిస్తున్నాము. కాబట్టి ఈ విధంగా చేసినప్పుడు ఇది దేవునికి, ఈ బాప్తీసం ద్వారా మనకి ఏం జరిగిందంటే, మనం శరీరరీతిగా ఉండి బాప్తీసం తీసుకుంటాం. అంటే శరీరరీతిగా అంటే భౌతిక దేహంలో ఉన్నాం కాబట్టి, భౌతిక దేహంలో ఉన్న మనం నీళ్ళ బాప్తీసం తీసుకున్నప్పుడు ఇది దేవుని దగ్గర మనలను దేవునికి అనుకూలమైనటువంటి వారినిగా చేస్తుంది. ఈ నీటి బాప్తీసం ద్వారా, నీటి బాప్తీసం అనేది మనలను దేవుని దగ్గర ఒక యోగ్యమైనటువంటి విధానంలో దేవుడు మెచ్చుకునే విషయంగా ఈ నీటి బాప్తీసం అనేది జరుగుతుంది. దేవుడు మెచ్చుకొరును. ఓకే, అంటే ఇది దేవునికి యోగ్యకరమైనది మనం నీటి బాప్తీసం అనేది తీసుకున్నప్పుడు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఇది దేవునికి అనుకూలమైనటువంటి బలియాగం కాబట్టి ఆయన దీన్ని బట్టి సంతోషిస్తాడనమాట. అది మనం దేవునికి అర్థం చేసుకోవాలి. తర్వాత 1 తిమోతి 4:12 ప్రకారం, 1 తిమోతి 4:12 ఈ వచనం ప్రకారము అక్కడ ఏమని ఉంటుందంటే, 1 తిమోతి 4:12లో కొన్ని విషయాలు చెప్తూ పౌలు తిమోతికి ఏమంటాడంటే, ప్రవర్తనలో కూడా విశ్వాసులకు మాదిరిగా ఉండు అని చెప్తాడు కొన్ని విషయాలు మాట్లాడుతూ. ఇప్పుడు ప్రవర్తనలోను కూడా విశ్వాసులకు మాదిరిగా ఉండడం అంటే, బాప్తీసం అనేటువంటిది కూడా మనం తీసుకున్నప్పుడు మనల్ని సంఘ విశ్వాసులకి మనం మాదిరికరంగా చేసుకుంటాం. నేను బాప్తీసం తీసుకోకుండా ఇతరులను బాప్తీసం తీసుకోండి అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి నా ప్రవర్తన విషయంలో బాప్తీసం తీసుకుంటే ఇది సంఘానికి ఏమవుతుంది అంటే, నీటి బాప్తీసం తీసుకున్నప్పుడు ఇతరుల సంఘ సభ్యులకు ఇది ఒక మాదిరికరంగా ఉంటుంది. అంటే మనలను ఇతరులకు, సంఘంలో ఇతరులకు మాదిరికరంగా చేస్తుంది. మనలను సంఘంలోని ఇతరులకు మాదిరిగా ఉంచును. ఒక తెలిసినటువంటి నాకు ఒక వ్యక్తి ఉన్నాడు ఒక మందిరంలో. ఆయన చాలా కాలం మందిరానికి వెళ్తున్నాడు. ఆయన బాప్తీసం తీసుకోలేదు కానీ వాళ్ళ పిల్లల్ని బాప్తీసం తీసుకోండి అని బలవంతం చేస్తున్నాడు. ఒకరోజు వాళ్ళ కుమార్తె అడిగింది, డాడీ నువ్వే బాప్తీసం తీసుకోవాలా, మేమెందుకు తీసుకోవాలి అని. అలా ఉంటుంది అనమాట. మనం బాప్తీసం తీసుకోకుండా, మన ప్రవర్తనలో బాప్తీసం అనేటువంటిది లేకుండా ఇతరులను బాప్తీసం తీసుకోమంటే అది మాదిరికరము కాదు. తర్వాత ఇంకా ఏం జరుగుతుందంటే, అపోస్తల కార్యములు 2:41 ప్రకారము, అపోస్తల కార్యములు 2:41 ప్రకారము ఈ వచనంలో మనకేముందంటే, అక్కడేమనుందంటే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడారు అంటే సంఘంలోనికి కదా. అంటే
బాప్తీసం అనేటువంటిది తీసుకోవడం ద్వారా స్థానిక సంఘంలో సభ్యుడుగా నువ్వు ఎంచబడతావు. నీటి బాప్తీసం ద్వారా స్థానిక సంఘంలో సభ్యునిగా ఎంచబడును. బాప్తీసం తీసుకోకుండా ఆ విషయం నువ్వు ప్రభు నమ్ముకున్నావో లేదో తెలియదు కాబట్టి ఎవరు చాలామంది స్థానిక సంఘ సభ్యుడిగా ఎంచుకోరు. స్థానిక సంఘంలో సభ్యునిగా ఎంచబడతావు. తర్వాత యోహాను సువార్త 14:21 వచ్చిన ప్రకారం, యోహాను 14 అధ్యాయం 21 వచ్చిన ప్రకారము ఇంకా ఏం జరిగింది అంటే, యోహాను 14:21 ఏమనుంది? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందును అని చెప్పాను. అంటే ఇక్కడ ఆజ్ఞల్ని గైకొనాలి అని అంటే దానికోసం ప్రేమ ఉండాలి. ఇప్పుడు ప్రేమ ఉంటేనే ఒక వ్యక్తి పట్ల ఆ వ్యక్తి చెప్పిన మాట చేస్తాం మనం. ఇప్పుడు దేవుని చెప్పిన మాట, నీటి బాప్తీసం తీసుకోండి అని దేవుడు చెప్పిన మాటని ఇది మనం జరిగించాలి అన్నప్పుడు, జరిగించినప్పుడు నిజంగా మనకేం జరుగుతుందంటే దేవుని నుండి వచ్చే ప్రేమ చేత మనలను నింపేదిగా ఉంటున్నది. దేవుని ప్రేమ చేత మనలను నింపును. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాం కదా మనం. దేవుని ప్రేమ చేత నింపబడును అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పట్ల ప్రేమ లేకుండా మనం ఆయన ఆజ్ఞను లోబడలేము. ఆయన ఆజ్ఞకు లోబడుతున్నామంటే మనం ఆయన ప్రేమ చేత నింపబడగలం అన్నమాట. అంటే దేవుని నుండి వచ్చే ప్రేమ చేత. ఇదనమాట బాప్తీసం అనేటువంటిది తీసుకోవడం ద్వారా మనకేం జరిగిద్దంటే ఈ విషయాలు మనకి జరుగుతాయి. దేవుడు మెచ్చుకుంటాడు, సంఘంలో ఇతరులకు మాదిరికరంగా ఉంటాం, స్థానిక సంఘంలో సభ్యునిగా ఎంచబడతాము, అంతేకాకుండా దేవుని ప్రేమ చేత మనం నింపబడతామన్నమాట. అది అయితే మరికొన్ని విషయాలు చూద్దాం ఈ బాప్తిజం గురించి. బైబిల్లో ఆత్మ బాప్తిసం ఉన్నది, నీటి బాప్తిసం ఉన్నది, ఇలాగ వివిధ రకాల బాప్తిసాలు ఉన్నాయి. మనం ఈరోజు మాట్లాడుకుంటుంది నీటి బాప్తిసం కాబట్టి ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకదానికొకటి ఆత్మ బాప్తిసం వేరు. మనం రక్షణ పొందిన వెంటనే మనం సంఘంలోనికి దేవుడు మనల్ని బాప్తిసం ఇస్తాడు, అది వేరే విషయం. ఇప్పుడు ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకోవట్లా, నీటి బాప్తిసం గురించి మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు మనకు అంశం ఏంటంటే, చాలామంది అడిగే ప్రశ్న ఇది, యేసు ఎందుకు బాప్తిసం పొందాడు అని. యేసు ఎందుకు బాప్తిసం పొందాడు? యేసు ఎందుకు బాప్తిసం పొందాడు అనే దాని గురించి మనకి చాలామంది అడిగే ప్రశ్న. దాని గురించి 2 కొరింథీ 5:21 2 కొరింథీ 5:21 ప్రకారం యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, అక్కడ ఏమనుందంటే, మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయన్ను మన కోసం పాపముగా చేశాను అనే మాట ఉంది. అంటే మన యొక్క తీర్పు అనేటువంటిది, మనకు రావాల్సిన యొక్క తీర్పు ఏదైతే ఉన్నదో మన తీర్పు ఆయన మీద భరించడం కొరకు ఆయన బాప్తిసము పొందాడు అనేది మనకు ఒక విషయం అర్థమవుతుంది. మన తీర్పు ఆయన మీద భరించుటకు, అదొక కారణం. మన తీర్పు ఆయన మీద భరించుటకు. తర్వాత 2 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం కూడా చూద్దాం. 2 పేతురు 2:21. 2 పేతురు 2:21 ఏమనుందంటే, 1 పేతురు
గమనించండి. 1 పేతురు 1 పేతురులో 2:21 ఏమన్నదంటే, మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినండి. యేసుక్రీస్తు వారు మన కొరకు ఒక మాదిరిగా ఆయన చేశాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఆయన ఏం చేసినా కూడా మనకు మాదిరిగా ఉండుట కొరకు, మనకు మాదిరిగా ఉండుటకై, ఇందుకోసం ఆయన బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత లేవియాకాండము 8, లేవికాండంలో 8వ అధ్యాయము 6వ వచనం ప్రకారం అక్కడ ఏమనుందంటే, మోషే అహరోను అతని కుమారులను దగ్గరికి తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించినది. ఈ లేవియాకాండము 8వ అధ్యాయంలో మనం చదివిన భాగంలో ఏంటి అంటే, అక్కడ అహరోను వాళ్లను నీళ్లతో స్నానం చేయించింది ఎందుకు అని అంటే, యాజక ధర్మం జరిగించడానికి, వాళ్ళని అక్కడ ప్రతిష్ఠించడానికి, యాజక ధర్మ పరిచర్యను ప్రారంభించడానికి, ఆ యాజకత్వం అనే పరిచర్యను ప్రారంభించడానికి అక్కడ లేవియాకాండం 8వ అధ్యాయంలో మనకు అర్థమవుతున్నటువంటి సంఘటన. అలాగే మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా, ఆయన కూడా యాజకుడు, యాజకత్వమైన కార్యం జరిగించడానికి ఆ రోజు నీటి రూపకంగా ఆ విధంగా నీటి బాప్తిస్మం అనేటువంటిది జరిగిందనమాట. అంటే ఆయన తన యాజక ధర్మ కార్యాన్ని ప్రారంభించడానికి ఏ విధంగా అయితే బైబిల్లో పాత నిబంధన కాలంలో అహరోను అతని కుమారులు నీళ్లతో స్నానం చేయించబడ్డారు, యాజక ధర్మం అనేటువంటిది ప్రారంభించబడిందో, ఆ సాదృశ్యంగా యేసుక్రీస్తు వారి యొక్క యాజక పరిచర్య, యాజక ధర్మం అని నేను రాశాను ఇక్కడ, యాజకత్వంతో కూడిన పరిచర్య, యాజక పరిచర్య కార్యాన్ని జరిగించడానికి, ప్రారంభించడానికి, ఆ రోజు నుంచి పబ్లిక్గా ఆయన మినిస్ట్రీని స్టార్ట్ చేయడానికి అన్నమాట. తర్వాత ఇంకొక కారణం ఏంటంటే, ద్వితీయోపదేశకాండము 18 ద్వితీయోపదేశకాండము 18 వచనం ప్రకారము ఇక్కడేమనుందంటే, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలను ఉంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అనే మాట ఉంది. ఇక్కడ ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను అనే విషయాన్ని తెలియజేశాడు. అతను వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మోషే గురించినటువంటి సందర్భం మనకు బాగా తెలుసు. మోషే ఎవరైనా ప్రవక్త లాంటి, ఇక్కడ మోషే లాంటి ప్రవక్త. సో నీ వంటి ప్రవక్తను అంటున్నాడు ఇక్కడ. నీ వంటి ప్రవక్త, మోషే వంటి ప్రవక్త, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న మాట. అంటే ఇప్పుడు ఆయన ఎందుకు ఆ విధంగా చేయబడ్డాడంటే, మోషే లాంటి ప్రవక్తగా ఉండట కొరకు, మోషే వంటి ప్రవక్తగా ఉండేటికై. ఇప్పుడు ఇందాకేమో యాజక ధర్మ కార్యం అని చెప్పుకున్నాం. అవును, యేసుక్రీస్తు వారు యాజకుడిగా కూడా పరిచర్య కార్యం జరిగించాడు. అలాగే ఆయన ప్రవక్తగా కూడా కార్యాన్ని, ఆయన మనకి పరిచర్య అనేది జరిగిస్తున్నాడు. మోషే వంటి అనే మాట అనేటువంటి మనం చూస్తే, మోషే అనే పేరు ఎక్కడి నుండి వచ్చింది? మోషే ఏంటి? మోషే అనగా నీటిలో నుంచి తీయబడిన, నీటిలో నుండి తీయబడిన. సో తీయబడిన వాడెవరు? మోషే. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రవక్త పరిచర్య అనేటువంటి దాన్ని ప్రారంభించడానికి ఇప్పుడు నీటిలో నుంచి బయటికి రావడం అనేటువంటి కార్యాన్ని ఆయన ప్రారంభిస్తున్నాడు. ఈ కారణాలను బట్టి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం అనేది ఇక జరిగిందనమాట. ఇక మరికొన్ని విషయాలు బాప్తిస్మం గురించి.
కొన్ని కారణాలు. బాప్తిసము ద్వారా మనకి కొన్ని కార్యాలు జరగవు. ఆ జరగనివి ఏంటో కూడా మనం చూద్దాం. బాప్తిసం ద్వారా జరగనటువంటి అంటే అవి వాటి ద్వారా అంటే అది అవదు, అదేంటని చూద్దాం. బాప్తిసం ద్వారా జరగని జరగని ఈ విషయం గుర్తుపెట్టుకో, జరగని కార్యాలు. ఈ బాప్తిసం ద్వారా జరగని కార్యాలు ఏంటో కొన్ని చూద్దాం. బాగా గుర్తుపెట్టుకుని నేను బాప్తిసం ద్వారా జరగని కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటున్నాను. ఏంటి బాప్తిసం ద్వారా జరగని కార్యక్రమాలు ఏంటి అంటే, మనల్ని బాప్తిసం అనేటువంటిది మనల్ని నరకం నుంచి రక్షించదు. నీటి బాప్తిసం మనలను పెద్ద అక్షరాలు రాస్తారు కొద్దిగా. నీటి బాప్తిసం మనలను నరకం నుండి రక్షించదు. ఎందుకని నీటి మనల్ని నరకం నుంచి రక్షించదని ఎందుకు చెప్పాం? మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం ప్రకారము, మార్కు 16 ఈ వచనాల ప్రకారం చూస్తే మనకి వచనం ఏంటది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడినాడు. నమ్మి అంటే నమ్మకుండా బాప్తిసం పొందితే దానివల్ల ప్రయోజనం లేదు. చాలామంది నమ్మకుండా బాప్తిసం తీసుకుంటారు. కాబట్టి నమ్మకుండా అంటే సువార్త, నమ్మటం అంటే సువార్త, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా నమ్మకుండా బాప్తిసం తీసుకోవడం ద్వారా రక్షణ అనేది జరగదు. అందుకని చెప్పాను నీటి బాప్తిసం ద్వారా జరగని కార్యక్రమాలు ఏంటి అనేది. తర్వాత ఈ నీటి బాప్తిసం అనేటువంటిది మనకు పరిశుద్ధాత్మ వరమును ఇవ్వదు. పరిశుద్ధాత్మ వరమును ఇవ్వదు. చాలామంది నీటి బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ వరం వస్తుంది అని అనుకుంటారు. కానీ అలా పరిశుద్ధాత్మ వరం వచ్చేది మనకి కాదు. ఎందుకని బైబిల్లో ఏమనుంది? గలతీ 3వ అధ్యాయము 2వ వచనం ప్రకారము, గలతీ 3:2 ఆ వచనం ఏమనుంది? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితురా లేక విశ్వాసంతో వినటం వలన పొందితురా అని అన్నాడు. ఆత్మ అనేటువంటిది మనం ఎలా పొందామంటే విశ్వాసంతో వినుట ద్వారా. ఎప్పుడైతే మన విశ్వాసంతో యేసుక్రీస్తు వారిని సొంత రక్షణ అంగీకరించి అది సువార్తను విన్నామో, ఆయన అంగీకరించామో, ఆ అంగీకరించడం ద్వారా పరిశుద్ధాత్మను మనం పొందాం. అంతేగాని నీటి బాప్తిసం తీసుకోవడం ద్వారా పొందలేదు. కాబట్టి విశ్వాసంతో వినుట వలన మనం పొందామని గలతీ 3:12 క్షమించండి, ఇక్కడ 12 3:2 రాశాను, క్షమించండి, 3:12 వచనం మనకి మాట్లాడుతుంది. అలాగే ఎఫెసీ 1:13 కూడా ఏమనుంది? ఎఫెసీ 1:13 ఈ వచనం ప్రకారం కూడా చూస్తే ఏమని ఉంటుందంటే, అక్కడ మీరు సత్యవాక్యం అనగా నీతి రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుంది అని ఉంది. అంటే రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఇది ఎప్పుడైతే జరిగిందో, ఎప్పుడైతే విని విశ్వాసం ఉంచామో అప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డాము, సీల్ చేయబడ్డాము. అంటే ఆత్మ అనేది మనకి అప్పుడు పొందుకున్నాము, పరిశుద్ధాత్మవరం. అలా అర్థం చేసుకోకుండా మనము నీటి ద్వారా ఆత్మ మన మీదకి వస్తుందని అనుకుంటారు. అది కరెక్ట్, మనకి అలాగా జరిగింది కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎఫెసీ 1:13 తర్వాత ఇంకొకటి, ఈ నీటి బాప్తిసం అనేటువంటిది మన పాపములను కడగదు. మన పాపములను
కడగదు. నీటి పాప ఇక్కడ ఎందుకంటే మన అపోస్తల కార్యములు 2:38 ప్రకారం చూస్తే అపోస్తల కార్యము 2:38 ఏమనుంది? అక్కడ పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున అనేటువంటి మాట చూస్తున్నాం. విశ్వాసం ఉంచాలి అనే విషయాన్ని చూస్తున్నాం. మారు మనసు పొందాలనే విషయాన్ని తెలియజేశాడు. అయితే దీన్ని కొద్దిగా తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు ఇక్కడ మనం చూస్తే ఎక్కడా కూడా నీటి బాప్తిస్మం అనేటువంటిది నీళ్లలోకి వెళ్ళటం ద్వారా మన పాపములు కడిగివేయబడతాయి అనే మాట చెప్పలేదు. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి అనే మాటను తెలియజేశారు పాప క్షమాపణ నిమిత్తం. అంటే ఇక్కడ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనకి పాపాలను కడిగేది నీటి బాప్తిస్మం కాదు, కానీ పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు మన కొరకు పాపుల కొరకు శిలువలో చనిపోయాడు. దాన్ని బట్టి మనం మారు మనసు పొందాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. మనకి బాగా క్లియర్గా స్పష్టంగా తెలుసు, మన పాపములను కడిగి వేసినది యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. క్రీస్తు యొక్క రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి రక్తము ప్రాముఖ్యం, అంతేగాని నీళ్లు కాదు. మన పాపాలను కడిగేది నీళ్లు కాదు, నీటి బాప్తిస్మం నీళ్లలో నుండి కాదు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక నదిలోకో ఒక కాలువలోకో లేకపోతే ఒక బాప్తిస్మం ట్యాంకులు నింపిన నీళ్లలోకో దిగుతాం. ఆ నీళ్లలో మన పాపాలను కడిగే శక్తి లేదు. అవి మనకి మోటార్లో నుంచో స్వచ్ఛంగా లేకపోతే సాధారణంగా జలాలు నదిలో నుండో వచ్చిన నీళ్ళే. కాబట్టి ఆ నీళ్లలో మనకి పాపాలను కడిగే శక్తి లేదు. కాబట్టి నీటి బాప్తిస్మం ద్వారా పాపములు కడిగి వేయబడవు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది బాప్తిస్మం తీసుకోకపోతే, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత బాప్తిస్మం తీసుకోలేదు కాబట్టి నేను నరకానికి వెళ్ళిపోతానేమో అనే మాట కొందరు ఆలోచన చేస్తారు. ఈ నీటి బాప్తిస్మం అనేది మనలను పరలోకానికి వెళ్లకుండా అడ్డుకునేది కాదు. పరలోకానికి వెళ్ళకుండా అడ్డుకోదు. ఎందుకంటే కొందరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు అనుకుందాం. మనం వెళ్ళి ఎవరికో సువార్త చెప్పాం, వాళ్ళు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. కానీ మరి సంఘంలో అప్పుడే నీటి బాప్తిసాల కార్యక్రమాలు జరగలేదు. ఆ నెలలో లేదా వచ్చే నెలలో పెట్టుకుందాం బాప్తిసాలు అని అనుకున్నారు. మరి బాప్తిసాలకు సమయం లేదు. మరి ఈలోపు ఆ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి చనిపోయాడు అనుకుందాం. ఇక అంత మాత్రాన అతను బాప్తిసం తీసుకోలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోయాడా? కాదు. పరలోకానికి వెళ్ళాలంటే నీటి బాప్తిస్మం అనేటువంటి కండిషన్ కాదు, కానీ పరలోకానికి వెళ్ళాలి, పాపక్షమాపణ పొందాలంటే యేసుక్రీస్తునందు హృదయంలో విశ్వాసం ఉంచాలి, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. కాబట్టి ఈ నీటి బాప్తిస్మం అనేది పరలోకానికి వెళ్లకుండా మనలను అడ్డుకునేది కాదు. ఇంకో విధంగా మీకు ఎక్కడైనా అర్థం కాక అనుమానంగా ఉంటే కూడా మీరు దాని గురించి మమ్మల్ని అడిగినట్లయితే మేము మీకు మరలా వివరణ అనేది ఇస్తాం. ఇవి చిన్న క్లుప్తంగా చెప్పుకునే తరగతులు కాబట్టి ఎక్కువ వివరణ ఇవ్వడానికి అవకాశం లేదు. ఈసారి మనం ఒక్కొక్క అంశం గురించి వివరంగా పెద్దగా చెప్పుకునే రోజుల్లో ఖచ్చితంగా ఆ అంశాల గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మల గురించి ప్రత్యేకమైన అంశాలు ఉన్నప్పుడు, సంఘం గురించి ప్రత్యేకమైన అంశాలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఈ విషయాలన్నీ కూడా మనకి స్పష్టంగా ఎక్కువ క్లారిటీతో మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ.